సిస్టర్ వెదర్ ప్రేస్ లార్డ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఒక సిస్టర్ సారీస్ కోసము అని నా దగ్గరికి వచ్చింది. సారీస్ చూస్తా తన పర్సనల్ విషయం నాతో చెప్పి బాధపడింది. ఈ సిస్టర్ ఇంకొక అమ్మాయి బయటకు షాపింగ్ వెళ్ళారంట. వెళ్ళినప్పుడు తిను కాలేజీలో చదువుకున్న ఒక ఫ్రెండ్ కనిపించారంట. కనిపించి ఎలా ఉన్నారా అని పలకరించారు అంట. సమాధానం చెప్పింది, అయిపోయింది. ఈ సిస్టర్ పక్కన ఉన్న అమ్మాయికి, నా కాలేజీలో ఫ్రెండు నేను చదువుకునేటప్పుడు నా వెంట పడేవాడు, నేను ఒప్పుకోలేదు, తనకు మ్యారేజ్ అయిపోయింది, నాకు మ్యారేజ్ అయిపోయింది అని చెప్పిందంట ఆ పక్కన ఉన్న అమ్మాయికి. ఈ సిస్టర్ గురించి నెగిటివ్గా ప్రచారం చేసింది అంట ఆ అమ్మాయి, ఆ పక్కన ఉన్న అమ్మాయి. అది అలాగా ఒకరి నోటి నుండి మరొకరికి చేరింది. అది ఎలా అంటే, ఈ అమ్మాయి ఒక ముగ్గురికి చెబితే వారు వెళ్ళి మరొక ముగ్గురికి చెప్పడం, అలా అలా ఈ సిస్టర్ భర్త దగ్గరకు వెళ్ళింది మ్యాటర్. తన భర్త ఈ సిస్టర్ని అడిగాడు, తను జరిగింది చెప్పింది. తన భర్త మంచివాడు కాబట్టి సరిపోయింది. నెగిటివ్గా అర్థం చేసుకుంటే, అనుమానిస్తే ఏంటి పరిస్థితి? భార్యాభర్తలు విడిపోతారు, పిల్లలు అన్యాయం అయిపోతారు కదా. ఎప్పుడు కూడా నోరుని కాచుకోవాలి. ఇదిగో చూడండి సిస్టర్, చెవులతో మాత్రమే విని కనులతో చూడని ఏ విషయాన్ని నమ్మకండి. ఒకవేళ నమ్మినా ఆ విషయాన్ని ఎవరితో పంచుకోకండి. ఎందుకంటే అసూయపరులు చెప్పే మాటలతో బంధాలు శాశ్వతంగా దూరం కావచ్చు. హల్లెలూయా. మీ పక్కని వారి లైఫ్లో, అది ఎవరి లైఫ్లోని అయినా సరే, ఏమైనా ఇల్లీగల్ యాక్టివేట్ జరుగుతున్నాయి అనుకోండి, వాళ్ళ గురించి చాలా నెగిటివ్గా కామెంట్ చేస్తుంటూ ఉంటారు కదా. సో అదే సరిపోక వాళ్ళ పర్సనల్ లైఫ్ తీసుకొని వెళ్ళి మీకు తెలిసిన 10 మంది, ఆ 10 మంది దగ్గర బ్యాడ్గా డిస్కషన్ చేసి ఆ 10 మంది దగ్గర అవతల వాళ్ళని నెగిటివ్ చేస్తారు కదా. ఇన్కేస్ అదే ఇల్లీగల్ యాక్టివేట్ మీ దాకా వస్తే, వీళ్ళ లైఫ్లో జరిగితే, వీళ్ళ లైఫ్లో జరిగింది మీ లైఫ్లో జరిగితే, అవి చాలా చాలా అద్భుతాలు లాగా కనిపిస్తాయి మీకు. అవి చాలా చాలా గొప్ప పనుల్లాగా కనిపిస్తాయి మీకు. నిజం చెప్పాలి అంటే, పక్కని వాళ్ళు పర్సనల్ లైఫ్ 10 మందిలో డిస్కషన్ చేయడం కన్నా నెగిటివ్ అయిన ఇల్లీగల్ యాక్టివేట్ ఇంకొకటి లేదు మీకు. నిజంగా మీకు వాళ్ళ మీద అంతో కొంత కాన్సెప్ట్ ఉంటే, ఆ ఇల్లీగల్ యాక్టివేట్ చేసి వాళ్ళ దగ్గరకు వెళ్ళి 4 మంచి మాటలు చెప్పండి. లేకపోతే మూసుకొని కూర్చోండి. మీరు చెప్పిన మంచి మాటలు వింటే వింటారు, వినకపోతే వాళ్ళు చేసిన ఇల్లీగల్ యాక్టివేట్ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చింది అనుకోండి, ఫేస్ చేసేది వాళ్ళే, మీరు కాదు కదా. మీకెందుకు నొప్పి? ఈ సొసైటీలో గొప్పవాళ్ళు అందరూ ఊరికే గొప్పవాళ్ళు అయిపోలేదు. ఎవరు గొడవ తీయకుండా ఎవరి పని వాళ్ళు చేసుకున్నారు కాబట్టే గొప్పవాళ్ళు అయ్యారు. అంతే తప్ప మీలాగా పక్కన వాళ్ళు పర్సనల్ లైఫ్ 10 మంది దగ్గర బ్యాడ్గా డిస్కషన్ చేస్తే గొప్పవాళ్ళు అయిపోలేదమ్మా. కాబట్టి ఇప్పుడు అయినా మూసుకొని మీ పనులు మీరు చేసుకొని, మీరు కూడా సొసైటీలో గొప్పవాళ్ళు అవ్వండి. ఎంతకాలం ఇలా బ్రతుకుతారు?